అసెంబ్లీ సమావేశాలు మొన్నేమో ప్రమాణ స్వీకారం జరిగినాయి అందరికీ. ఆ సందర్భంగా సీట్ల కేటాయింపు ఉండదు. అప్పటికి స్పీకర్ ఎంపిక కూడా జరగలేదు కాబట్టి స్పీకర్ ఎంపిక తర్వాతన స్పీకర్ డిసైడ్ చేయాలి సీట్ల కేటాయింపు అన్నటువంటి. ఇప్పుడు ఆల్రెడీ అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇంకెవరు లేరు కాబట్టి తామే కాబట్టి తమకి ఇవ్వమని చెప్పేసి తెలుగుదేశం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరినటువంటి సందర్భంలో దాన్ని కుదరదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ చెప్పేసింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ప్రజలే మీకు ఇవ్వలేదు, ప్రతిపక్షం మేము ఎట్లా ఇస్తామని చెప్పి ప్రకటించింది. తద్వారా ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అయితే పార్టీ ఫ్లోర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు లోపలికి రేపు జగన్కి అలౌ చేస్తారు లేదా అంటే పార్టీ ప్రతిపక్ష నాయకుడికి ఒక గేటు అలౌడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి గేటు అలౌ చేస్తారు లేదు. క్రిందటిసారి అయితే అలౌ చేశారు. నెంబర్ 2 అది. నెంబర్ 3 వచ్చేటప్పటికి సీట్ల కేటాయింపు